బూత్ కమిటీ ఏజెంట్లు, బిఎల్ఏలు, మరి మెంబర్షిప్ ఏజెంట్లు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు మనం సభ ప్రారంభించుకున్నాం. దయచేసి వేదిక మీదకి ఎవరు రాకూడదు. వేదిక మీద ఉన్న వాళ్ళు కొద్దిగా కిందికి దిగితే బాగుంటుంది. దయచేసి కిందికి దిగండి, ఎందుకంటే స్క్రీన్ మీద డిస్ప్లే కనిపించదు కాబట్టి. తర్వాత మన పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే గారు తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నారాయణఖేడ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మా సోదరుడు భూపాల్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు, మనందరి ప్రదాత ఈ నారాయణఖేడ్ నియోజకవర్గానికి అభివృద్ధి ప్రదాత, మనందరి గుండె చప్పుడు గౌరవనీయులు హరీష్ అన్న గారు, జహీరాబాద్ శాసన సభ్యులు అన్న మాణిక్యరావు గారు, మాజీ ఎమ్మెల్యే గారు అన్న శశిధర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు, ఎర్రల శ్రీనన్న గారు, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ శివకుమార్ గారు, డిసిసిపి మాజీ ఉపాధ్యక్షుడు సోదరుడు పట్నం మాణిక్యం గారు, ఈ వేదిక మీద ఉన్న మాజీ కౌన్సిలర్లు, మరి అలాగే కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రజెంట్ సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు, ఇక్కడ పాల్గొన్నటువంటి అశేషంగా వచ్చినటువంటి నారాయణఖేడ్ నియోజకవర్గ పార్టీ కుటుంబ సభ్యులు, పాత్రికేయ సోదరులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశం మరి ఎస్ఐఆర్ గురించి, అదే రకంగా పార్టీ సభ్యత్వం గురించి అన్న మనను ఉద్దేశించి మాట్లాడతారు. మనందరం కూడా రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని మళ్ళా తిరిగి గెలిపించుకునే గురుతర బాధ్యత మనందరి మీద ఉంది. మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని గెలిపిస్తారని పూర్తి నమ్మకం మరి మాకైతే వచ్చింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నోరిప్పితే విధ్వంసం జరిగింది ఆ రోజుల్లో అని మాట్లాడతాడు. ఆయనకు తగిన బుద్ధి చెప్పాల్సిన మరి సమయం మనందరం కూడా కూడగట్టుకొని ఎక్కడ ఎటువంటి విభేదాలు కానీ తారతమ్యాలు కానీ ఏవి ఉండకుండా గెలిపే తత్వంగా
ఈ రోజు నుంచి కంకణబద్దులమై పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరికీ కూడా కోరుకుంటూ మరి గౌరవనీయులు అన్న సందేశం గురించి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మరి జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న. పెద్దలు గౌరవనీయులు